ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఏమీ మారలేదు. సెలబ్రిటీస్ జీవితాల గురించి ఇష్టం వచ్చినట్లు అశుభాలు మాట్లాడుతూ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు ఈయన. ఎవరైనా సెలబ్రిటీలు కొత్తగా పెళ్లి చేసుకుంటే వాళ్ళు విడిపోతారు అంటూ నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. రీసెంట్గానే నాగ చైతన్య, శోభిత 2027వ సంవత్సరంలో విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుభమా అని వాళ్ళు నిశ్చార్థం చేసుకొని వస్తే ఆశీర్వదించాల్సింది పోయి అపశకునపు మాటలు మాట్లాడుతావా అని వేణుస్వామిపై సభ్య సమాజం ఫైర్ అయింది. సినీ జర్నలిస్టులు ఇతనిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్కి వెళ్తే కమిషన్ కూడా ఇతనికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక నుండి ఇలాంటి జాతకాలు చెప్పను అంటూ మహిళా కమిషన్ వద్ద క్షమాపణలు చెప్పి ప్రాధేయపడ్డారు. సరేలే ఇకనైనా చక్కగా ఉంటారు అని అంతా ఆశించారు. కానీ వెంటనే ఆయన తన బుద్ధి మొత్తాన్ని బయట పెట్టేశారు. సోషల్ మీడియాలో నేరుగా అయితే చెప్పలేదు, కానీ ఒక ఫోన్ కాల్ సంభాషణలో ఆయన ముగ్గురు టాప్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడిన మాటలను ఒక ప్రముఖ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోలో వేణుస్వామి మాటలను విన్న ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నేను గతంలో ముగ్గురు టాప్ స్టార్స్ చనిపోతారని చెప్పాను. ఆ సమయంలో నేను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నన్ను బాగా విమర్శించారు కూడా. చనిపోయే వారిలో ఒక హీరో ఉంటారని చెప్పాను. హీరోలలో విజయ్ దేవరకొండ లేదా ప్రభాస్ చనిపోవచ్చు అని ఫోన్ కాల్ సంభాషణలో చెప్తాడు. అప్పుడు ఆ సంభాషణలో ఉన్న అమ్మాయి సమంత అఘాయిత్యం చేసుకుంటుందా అని అడుగుతుంది. దానికి వేణుస్వామి సమాధానం చెప్తూ, ఎవరైనా చేసుకోవచ్చు, నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ చేసుకుంటాడు. ఈ విషయాలు బయటకి రావడానికి చాలా సమయం పడుతుంది. మీడియాలో ఎవరికి కూడా నేను ఈ విషయాన్ని చెప్పలేదు. రాజాసాబ్ సినిమా పోస్ట్ పోన్ అయింది కదా, ఎందుకని అనుకుంటున్నారు అని వేణుస్వామి అడగగా దానికి ఆమె సమాధానం చెబుతూ, సాధారణంగా సినిమాలు వాయిదా పడుతూ ఉంటాయి కదా, అది సహజమే, మీరెందుకు నొక్కి మరి చెప్తున్నారు, సీరియస్ గాయాలు ఏమైనా అయ్యాయా అని అంటుంది. అప్పుడు వేణుస్వామి సమాధానం చెప్తూ, ప్రభాస్కి ఒక గాయం కాదు, శరీరం అంతా గాయాలే అని అంటారు. వేణుస్వామి మాట్లాడిన ఈ మాటలు ప్రభాస్, సమంత అభిమానులకు పిచ్చి కోపం వచ్చేలా చేస్తుంది. వేణుస్వామి మాట్లాడిన ఈ ఆడియోని విని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ సంభాషణ ఎప్పుడు జరిగిందో తెలియదు. కంప్లైంట్స్ ఇవ్వకముందా, ఇచ్చిన తర్వాత? దీనిపై ఎవరు సీరియస్ కావద్దు. కేవలం ఎంటర్టైన్మెంట్ గానే చూద్దాం. థ్యాంక్ యూ.